వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో అయోధ్య బాలరాముడిలా వినాయకుడు. ఇండియన్ ఆర్మీ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్. కీసర సిద్ధార్థ కాలనీలో గణపతి చేతిలో లడ్డుని ఎత్తుకెళ్లిన దొంగలు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో మరోసారి హై డ్రామా. జవాన్లతో పాటు సైకిల్ తొక్కి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినాయక నవరాత్రుల వేడుకల్లో పలు చోట్ల భిన్న రూపాల్లో గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. సిరిసిల్లలోనే బీవై నగర్ హిందూ ప్రిన్స్ యూత్ ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముని ఆకృతిలో ఉన్న గణపతిని ప్రతిష్ఠించారు. చేతిలో ధనుస్సు విల్లు ధరించిన బొజ్జ గణపయ్య విగ్రహం ఆకట్టుకుంటుంది. మండపం కూడా రామ మందిరాన్ని పోలి ఉండటం శోచనీయం. కాక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని ఇలాంటి విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేశారు. ట్యుటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర ఆదివారం వెనుకొండకు చేరుకుంది.
సోమవారం ఉదయం వెన్నెల మార్కెట్ వద్ద నుండి మొదలైన ఆర్మీ ర్యాలీని ఎమ్మెల్యే శ్రీ జీవి ఆంజనేయులు, వారి సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుకుంట్ల లీలావతి ప్రారంభించారు. సైనిక సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే సైకిల్ ర్యాలీలో పాల్గొని లయోలా హైస్కూల్ వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ సమన్వయకర్త కొన్నిచెట్టి నాగశ్రీను రాయల్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో మరోసారి హైడ్రామా. శ్రీకాకుళం జిల్లా టెక్కలి హైవేపై ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి దివ్యల మాధురి భార్య దువ్వాడ వాణి కుమార్తెలు కుటుంబ సభ్యులు అభ్యంతరం. తమకు కూడా ఇంటి లోపలికి వెళ్లే హక్కు ఉందంటూ వాగ్వాదం. మాధురిని బయటకు పంపించాలంటూ దువ్వాడ వాణి కుమార్తెలు డిమాండ్. ఇరు వర్గాల వీడియో చిత్రీకరణ. ఇరువులను అడ్డుకున్న పోలీసులు తమకు కోర్టు ఆదేశాలు ఉన్నాయి, తాను సైతం భార్య పైకి వెళ్తానంటూ ఇంట్లోకి ప్రవేశించేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి యత్నం. ఇటు దువ్వాడ వాణి ఆరు బయట, అటు దువ్వాల మాధురి ఇంట్లో ఉంటూ ఒకరిపై ఒకరు విమర్శలు. మీకు ఇచ్చారు ఎస్ఐ గారు, మీకు ఇచ్చారు ఆర్డర్. నిన్న ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇక్కడ ఇల్లీగల్ గా ఇన్ని చెత్త జరుగుతుంటే నేను ఇప్పుడు తాడు చేయించాను, ఆపితే మీదే తప్పు అవుతుంది, ఆపితే మీదే తప్పు అవుతుంది. మాకు అనవసరం, మీరెవరు నేను ఇప్పుడు ఎందుకు ఆపుతున్నాను? పల్నాడు వినుకొండలో జవాన్ల సైకిల్ యాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి. టిటోరియల్ ఆర్మీ సేవలు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా జవాన్ల సైకిల్ యాత్ర. జవాన్లతో పాటు సైకిల్ తొక్కి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. జవాన్ల సైకిల్ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, సైనికులకు అత్యంత మర్యాదలు అందిస్తున్న దేశం మనది. జీవి ఆంజనేయులు దేశ రక్షణ రంగంలో 75 ఏళ్లుగా టిటోరియల్ సైన్యం విశేష సేవలు. ఎమ్మెల్యే జీవి ఆపత్కాల కాలంలో టిటోరియల్ ఆర్మీ సేవలు అసామాన్యమైనవి. జీవి ఆర్మీ జవాన్ల సైకిల్ యాత్ర యువతలో ఒక స్ఫూర్తిని నింపుతుంది. ఎమ్మెల్యే జీవి దేశంలో ఎక్కడ విపత్తులు తలెత్తినా ముందుండి సేవలు అందిస్తున్నారు. మనందరం కూడా 75 సంవత్సరాలు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ టెరిటోరియల్ ఆర్మీ స్టార్ట్ చేసి 75 వసంతాలు పూర్తయినాయి. ఈ సందర్భంగా హిమాలయ పర్వతాల దగ్గర నుండి 5500 కిలోమీటర్లు ఈ సాహసోపేతమైన యాత్ర ప్రారంభించారు. ఇప్పటికి సుమారుగా 3200 కిలోమీటర్లు పూర్తయింది. ఈ సందర్భంగా టెరిటోరియల్ ఆర్మీ మన వినుకొండ రావడం గర్వకారణం. వారితో పాటు మేము ఈరోజు సైకిల్ యాత్రలో పాల్గొనడం అదృష్టం. మాతో పాటు మీరందరూ కూడా సైకిల్ యాత్రలో పాల్గొనడం ఇది ఒక మెమరబుల్ అచీవ్మెంట్, మెమరబుల్ మూమెంట్. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఈరోజు దేశంలో ఎక్కడ విపత్తులు జరిగినా ఈరోజు టెరిటోరియల్ ఆర్మీ వారి యొక్క సేవలు అందిస్తున్నారు. మన కేరళలో వరదలు వచ్చినప్పుడు, నిన్న విజయవాడ దగ్గర వరదలు వచ్చినప్పుడు టెరిటోరియల్ ఆర్మీ ఈ టీం మెంబర్స్ వాళ్ళు ఎంతో సేవలు అందించారు, ప్రాణాలు కాపాడారు, అలాగే ఎన్నో సేవలు అందించారు. అన్ని ప్రాణాలు కాపాడుకుంటూ మనందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి ఆర్మీ చేస్తున్నటువంటి సేవలు మనం మర్చిపోలేము. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ 5500 కిలోమీటర్లు సాహసోపేతమైన యాత్ర, సైకిల్ యాత్ర, ఇది యువతలో ఒక స్ఫూర్తి నింపుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. భావితరాలు మీలాంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో
మన దేశ రక్షణ కోసం కొంతమంది యువకులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన దేశాల్లో మనం ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకెళ్ళడానికి టెరిటోరియల్ ఆర్మీ చేస్తున్నటువంటి ఈ సైకిల్ యాత్ర ఒక స్ఫూర్తిదాయకమైంది. ఒక దేశంలోని యూత్లో ఒక ఇన్స్పిరేషన్ నింపుతున్నటువంటి ఈ యాత్ర సంపూర్ణంగా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా యువకులు దేశ రక్షణ కోసం వేలాదిగా లక్షలాదిగా ముందుకొస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మనందరి దేశభక్తి చాటి చెప్పాం. భారతదేశం అంటే మనందరికీ ఎంతో దేశభక్తి. అలా మన వినుకొండ ప్రాంతం వాళ్ళకి దేశభక్తి భావాలు ఎక్కువ. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషపడుతూ గర్వపడుతూ వీరు చేస్తున్నటువంటి యాత్ర కూడా భవిష్యత్తులో మన దేశ రక్షణ కోసం కొంతమంది యువకులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన దేశాల్లో మనం ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకెళ్ళడానికి టెరిటోరియల్ ఆర్మీ చేస్తున్నటువంటి ఈ సైకిల్ యాత్ర ఒక స్ఫూర్తిదాయకమైంది. ఒక దేశంలోని యూత్లో ఒక ఇన్స్పిరేషన్ నింపుతున్నటువంటి ఈ యాత్ర సంపూర్ణంగా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా యువకులు దేశ రక్షణ కోసం వేలాదిగా లక్షలాదిగా ముందుకొస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మనందరి దేశభక్తి చాటి చెప్పాం. భారతదేశం అంటే మనందరికీ ఎంతో దేశభక్తి. అలా మన వినుకొండ ప్రాంతం వాళ్ళకి దేశభక్తి భావాలు ఎక్కువ. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషపడుతూ గర్వపడుతూ వీరు చేస్తున్నటువంటి యాత్ర ఇంకా విజయవంతం అవ్వాలని సక్సెస్ఫుల్గా అవ్వాలని నేషనల్లో ఇది ఒక బెస్ట్ రికార్డు. తక్కువ డేస్లో గతంలో చేసిన రికార్డులన్నీ బద్దలు కొట్టి అరౌండ్ మన వినుకొండకి వచ్చినటువంటి ఆర్మీ పెద్దలకి ఈ కార్యక్రమాన్ని వెళ్ళేయడానికి స్ఫూర్తి ఇదంతా. భారతదేశాన్ని ఈ రోజున కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఆర్మీ ఉంటుంది. అక్కడ సియాచిన్ నుంచి అండమాన్ వరకు కూడా వారు మనల్ని స్ఫూర్తి నింపేదానికి ఈ సమాజంలో వారు చేసేటటువంటి కష్టం, వారు చేస్తున్నటువంటి త్యాగాన్ని మనకు అర్థమయ్యేదానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టారని సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా వారిని గౌరవించాలి, స్మరించుకోవాలి. వారిని సదా మనం ప్రతిరోజు కూడా వారు అక్కడ ఉండబట్టే ఇక్కడ మనం ఇంత స్వేచ్ఛగా ఇంత భద్రతగా ఉన్నామనే విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు భారతదేశాన్ని కాపాడేటువంటి మంచి అధికారులు, మంచి వ్యవస్థ ఏర్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వచ్చినటువంటి వారితో పాటు సైకిల్ యాత్రలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత హుందాగా నడిపినటువంటి మన ఎమ్మెల్యే గారికి, మన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. వారు చేసేటటువంటి కష్టం, వారు చేస్తున్నటువంటి త్యాగాన్ని మనకు అర్థమయ్యేదానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టారని సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా వారిని గౌరవించాలి, స్మరించుకోవాలి. వారిని సదా మనం ప్రతిరోజు కూడా వారు అక్కడ ఉండబట్టే ఇక్కడ మనం ఇంత స్వేచ్ఛగా ఇంత భద్రతగా ఉన్నామనే విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు భారతదేశాన్ని కాపాడేటువంటి మంచి అధికారులు, మంచి వ్యవస్థ ఏర్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వచ్చినటువంటి వారితో పాటు సైకిల్ యాత్రలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత హుందాగా నడిపినటువంటి మన ఎమ్మెల్యే గారికి, మన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. గణపతి చేతిలో లడ్డును ఎత్తుకెళ్లిన దొంగలు. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని కీసర సిద్ధార్థ కాలనీలో వినాయకుడి లడ్డును 5 దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 3:15 సిద్ధార్థ కాలనీలో ఎవరూ లేరని గమనించి గణపతి చేతిలో ఉన్న లడ్డును చోరు చేశారు. లడ్డు దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ రెండోసారి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. వినాయక చవితి మిలాద్ ఉన్ నబీ ఉంది. ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తాను. గత ఏడాది కూడా 2 పండుగలు ఒకేసారి వచ్చాయి. ప్రశాంతంగా జరిపాం. యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంది. అధికారులతో సమీక్ష నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉంది. డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కృషి చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పార్ట్ ఆఫ్ పోలీసింగ్. ప్రజలు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపక తప్పదు అని ఆయన అన్నారు. కొద్దిగా వెనుకొచ్చేయండి ప్లీజ్. అందరూ కొంచెం వెనకకి రారా ప్లీజ్. సార్ టైం ఉంది, ఇప్పుడే టైం ఉంది. సార్ ఒకసారి సిగ్నేచర్ చేస్తుంది. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్లలో అయోధ్య బాలరాముడిలా వినాయకుడు. ఇండియన్ ఆర్మీ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్. కీసర సిద్ధార్థ కాలనీలో గణపతి చేతిలో లడ్డుని ఎత్తుకెళ్లిన దొంగలు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో మరోసారి హై డ్రామా. జవాన్లతో పాటు సైకిల్ తొక్కి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు.